హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీనంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టేక్ ఓవర్ చేస్తే నిర్వహణ భారంగా మారుతుందని భయపడుతోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఎల్ఎన్టీ నుంచి మరో సంస్థకు అప్పగించే దిశగా ఆలోచన చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ వ్యవహారాలపై ఇన్సైడ్ స్టోరీ. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయించుకుంది. దీంతో ఈ ప్రజా రవాణా వ్యవస్థను ఏం చేయాలన్న అంశంపై తెలంగాణ ప్రభుత్వం తర్జన పడుతోంది. నష్టాలను భరించలేక ప్రభుత్వానికి అప్పగించనుంది నిర్వహణ సంస్థ. ముందుగా దీనికి ఒప్పుకున్న కాంగ్రెస్ సర్కార్ తర్వాత పునరాలోచనలో పడింది. రాబోయే 3 ఏళ్లలో మెట్రో రైలు 2వ దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని కేంద్రానికి డీపీఆర్ పంపింది. మెట్రో మొదటి దశ నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థతో అవగాహనకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కేంద్రం డీపీఆర్ ఆమోదానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మెట్రో రైలు విస్తరణ 2వ దశలో ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినా ఎల్ఎన్టీ చైర్మన్ అంగీకరించలేదు. రైళ్ల నిర్వహణ ఖర్చు, ఆదాయం, వాటాలపై సమస్యల కారణంగా సంతకం చేయలేమని సంస్థ తేల్చి చెప్పింది. ఇది 2వ దశకు అడ్డంకిగా మారింది. దీంతో సెకండ్ ఫేజ్ కు సమస్య లేకుండా చూసే క్రమంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టు బాధ్యతలను తీసుకోవడానికి ముందుగా ప్రభుత్వం అంగీకరించినా ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో రైలును టేకోవర్ చేయడం తలకు మించిన భారం అవుతోంది. సర్కారు స్వాధీనం చేసుకోవాలంటే 2022 జూలై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం 2100 కోట్లను ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించాలి. అలాగే 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం భరించాలి. దీంతో ఈ భారాన్ని నెత్తికి ఎత్తుకోవటం అవసరమా అని సర్కారు వెనక్కి తగ్గిందని సమాచారం. మరోవైపు ఈ నెల 16న జరిగిన కేబినెట్ సమావేశంలో మెట్రోను విస్తరించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీలో నిర్వహిస్తున్న మెట్రోను స్వాధీనం చేసుకునే అంశంపై మంత్రులు చర్చించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీతో పాటు మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సుల ప్రకారం మెట్రో నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. కారణాలు ఏవైనా గత నెలలో ఎల్ఎన్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్న తర్వాత మెట్రో నిర్వహణపై ప్రభుత్వ వైఖరి మారిందనే చర్చ జరుగుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అసలే ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉంది. మెట్రో రైలును స్వాధీనం చేసుకుంటే సమస్యలు తప్పవు, నిర్వహణ తడిసి మోపిడవుతుందని అధికారుల కమిటీ నివేదించింది. ఇప్పుడున్న అప్పులకు 1000 కోట్ల వడ్డీని చెల్లిస్తోంది. మెట్రోను స్వాధీనం చేసుకుని నిర్వహణ కోసం రుణాలు తీసుకుంటే వార్షికంగా 1000 కోట్ల వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంఓయూ తర్వాత తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే అంతర్జాతీయ సంస్థల కోసం సర్కారు అన్వేషించింది. కానీ అధికారుల నివేదిక తర్వాత ఈ ఆలోచన విరమించుకుందని సమాచారం. అదే సమయంలో మరోసారి ఆర్థిక నిపుణులతో సమాలోచనలు జరిపి మెట్రో నిర్వహణను వేరే ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.